హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ సతీష్ కుమార్. చాలా రోజుల తర్వాత నేను మీ ముందుకు ఒక గొప్ప వీడియోతో రాబోతున్నాను. ఆ వీడియో ఏంటి అంటే కనుక 2050లో దుబాయ్ ఎలా ఉండబోతుంది, ఏ టెక్నాలజీస్లో ఎంత బాగా అభివృద్ధి చెందుతుందో ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము. ఆ టెక్నాలజీస్ ఏంటి అంటే కనుక సోలార్ టెక్నాలజీ, హైపర్ లూప్ టెక్నాలజీ, బుల్లెట్ ట్రైన్స్, రోబోటిక్స్, preservation of water resources, advanced healthcare technology, smart transportation, virtual classrooms, 3D printed buildings, and space research organizations. అసలు సోలార్ టెక్నాలజీ అంటే ఏంటి, ఆ సోలార్ని ఎలా యూజ్ చేసుకోవాలి అని చెప్పేసి ఇన్ జనరల్గా సూర్యుడి నుంచి మనకి సూర్యకిరణాలు వెలువడుతూ ఉంటాయి కదా, ఆ సూర్యశక్తిని కన్వర్ట్ చేసుకుని ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేసి మనం ఇళ్లలో వాడే లైట్స్కి, పవర్స్కి, ఫ్యాన్కి యూజ్ చేయాలి, ఎలక్ట్రికల్ యూసేజ్ చేసుకుంటూ ఉంటారు. దీన్ని సోలార్ టెక్నాలజీ అంటారు. ఈ సోలార్ టెక్నాలజీ ఉపయోగించి మనం ఇళ్ళల్లో వాడుకునే లైట్లు కానీ, బల్బులు కానీ, ఫ్యాన్లు కానీ అన్నిటి ఆటోమేటిక్గా సోలార్ టెక్నాలజీ ఉపయోగించి మనం చేసుకుంటూ ఉంటారు. హైపర్ లూప్ టెక్నాలజీ అంటే కనుక ఈ హైపర్ లూప్ టెక్నాలజీ వల్ల చాలా అడ్వాంటేజెస్ అనేవి ఉంటాయి. అది ఏంటంటే కనుక మనకి అండర్ వాటర్ నుంచి మనం ఒక చోట నుంచి ఇంకో చోటకు వెళ్ళాలనుకుంటే కనుక చాలా తక్కువ టైంలో మనం ఆ గమ్యాన్ని రీచ్ అవ్వచ్చు. మనకి ఏ ప్లేస్కి వెళ్ళాలనుకుంటే ఆ ప్లేస్కి వెళ్ళిపోవచ్చు. ఆ టెక్నాలజీని ఆ విధంగా డెవలప్ చేస్తూ ఉంటారు. అలాగే ఇంకా రోబోటిక్స్ వచ్చేసరికి రోబోటిక్స్ ఎలా డెవలప్ అవుతాయి అంటే కనుక మనిషిని తీసేసి మనిషి ప్లేస్లో అన్ని పనులు చేయడానికి రోబోటిక్స్నే వాడుతూ ఉంటారు. ఇన్ జనరల్గా చూసుకుంటే కనుక ఇప్పుడు చూస్తే కనుక మనకి అందరికీ సెక్యూరిటీ గార్డ్స్ అనేవాళ్ళు ఉంటూ ఉంటారు. ఏదైనా బిల్డింగ్ తీసుకున్నా కానీ, లేదా షాప్ తీసుకున్నా కానీ, ఇంకా రాబోయే రోజుల్లో కనుక మనకి సెక్యూరిటీ గార్డ్స్ అలాంటివి ఏమి ఉంటారు. ఇంకా అంతా అడ్వాన్స్ టెక్నాలజీని ఉపయోగించి ఈ రోబోటిక్స్ సెక్యూరిటీ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి మనకి. అండ్ బుల్లెట్ ట్రైన్స్ ఇన్ జనరల్గా మనకి ఏంటంటే ప్రజెంట్ ఇప్పుడు ఎక్స్ప్రెస్లు, ప్యాసింజర్లు ట్రైన్స్ ఉన్నాయి. ఇంకా రాబోయే రోజుల్లో చూస్తే కనుక బుల్లెట్ ట్రైన్స్ ఉంటాయి. ఈ బుల్లెట్ ట్రైన్స్ ఏంటంటే గంటకి 300 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్తుంటాయి, 400 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్తూ ఉంటాయి. కాబట్టి మనకి దూరం అనేది ఎంత ఉన్నా కానీ కొన్ని తక్కువ గంటల వ్యవధిలోనే మనం రీచ్ అవ్వాలనుకున్న లొకేషన్ అనేది రీచ్ అయిపోతూ ఉంటాము. ఇప్పుడు చూసుకున్నామంటే కనుక మనకి వాటర్ రిసోర్సెస్ అనేవి చాలా ఉన్నాయి. రాబోయే రోజుల్లో వాటర్ రిసోర్సెస్ అనేవి ఇలానే ఉంటాయి అని మనం చెప్పలేము. కాబట్టి వాటర్ని ఎలా యూజ్ చేసుకోవాలి అనేది ఆటోమేటిక్ దాన్ని చాలా పొదుపుగా, జాగ్రత్తగా వాడుకోవాలి. అలాగే నీటిలో నివసించే జీవరాశులు ఉంటాయి కదా, వాటిని ఎలా సంరక్షించాలి అని చెప్పేసి వాటిని బతికించడం కోసం కొన్ని టెక్నాలజీస్ వాడుతారు. వాటిని ప్రిజర్వేషన్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ అంటారు. హెల్త్ కేర్ టెక్నాలజీ ఇప్పుడంటే కనుక మనం ప్రజెంట్ సిజేరియన్స్ కానీ, ఆపరేషన్స్ కానీ చేసి ఒక మనిషికి కాలు బాగోపోయినా, చేయి బాగోపోయినా రీప్లేస్ చేస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో టెక్నాలజీ ఏ విధంగా అడ్వాన్స్ అవుతుంది అంటే కనుక వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో కానీ కాళ్ళు కానీ, చేతులు కానీ వాటికి రీప్లేస్ చేస్తారు ఆటోమేటిక్గా టెక్నాలజీని ఉపయోగించి. ఇంకప్పుడు ఆ టెక్నాలజీ ఆ విధంగా అడ్వాన్స్గా వెళ్ళిపోతూ ఉంటుంది. అండ్ స్మార్ట్ ట్రాన్స్పోర్టేషన్ ఏంటి అంటే కనుక ఇన్ జనరల్గా ఇప్పుడు మనం చూసుకుంటే కనుక జొమాటోలో కానీ, స్విగ్గీలో కానీ డెలివరీ బాయ్స్ వచ్చి మనం ఏదైనా ఆర్డర్ పెడితే ఆ డెలివరీ చేసి వెళ్ళిపోతూ ఉన్నారు. అసలు రాబోయే రోజుల్లో కనుక ఈ స్విగ్గీ, జొమాటో డెలివరీస్ ఇవన్నీ మనకి త్రూ డ్రోన్స్ టెక్నాలజీని ఉపయోగించి డ్రోన్స్ ద్వారానే డెలివరీ చేస్తారు. ఇంకా రాబోయే రోజుల్లో మనకి డెలివరీ బాయ్స్ అనేవాళ్ళు కనిపించరు. ఆల్మోస్ట్ అంతా డ్రోన్స్ టెక్నాలజీని ఉపయోగించి మనకు డెలివరీ చేస్తూ ఉంటారు. ఈ వర్చువల్ క్లాస్ రూమ్స్ ఇప్పుడంటే పిల్లలందరూ స్కూల్కి వెళ్తున్నారు, కాలేజీకి వెళ్తూ ఉన్నారు, క్లాసులు అటెండ్ అయ్యి ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో ఈ వర్చువల్ క్లాస్ రూమ్స్ మాత్రం ద్వారానే క్లాసెస్ అనేవన్నీ జరుగుతూ ఉంటాయి. వర్చువల్ క్లాసెస్ వలన మనకి ఈ లెర్నింగ్ ఎవ్రీథింగ్ అంతా ఆటోమేషన్, ఇంకా ఏదైనా ఇంట్లో కూర్చొని లెర్న్ చేయడమే, అదే ఈ లెర్నింగ్. ఇంకా వర్చువల్ క్లాస్ రూమ్స్, ఈ 3D టెక్నాలజీ ఏంటి అంటే కనుక ఇప్పుడు మనం ఏదైనా బిల్డింగ్ కట్టాలనుకుంటే కనుక మనకి ఇంత స్థలం ఉండి మన రిక్వైర్మెంట్ ఇన్ని ఫ్లోర్లే వేయాలి అది ఇది అని చెప్పేసి మన రిక్వైర్మెంట్ రాబోయే రోజుల్లో ఇలా ఏమి ఉండదు. అంతా 3D టెక్నాలజీని ఉపయోగించి ఇమేజెస్ బిల్డ్ చేస్తూ ఉంటుంది. ఆటోమేటిక్గా మన రిక్వైర్మెంట్ చెప్పేసామంటే మన రిక్వైర్మెంట్ తగ్గట్టుగా ఆటోమేటిక్గా ఇన్ని ఫ్లోర్లకి ఇన్ని రూమ్స్, ఇన్ని అవైలబిలిటీ అన్నీ ఆటోమేటిక్గా జనరేట్ అయిపోతూ ఉంటుంది. అండ్ ఇంకోటి స్పేస్.
ఈ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ ఏంటి అంటే కనుక మన ఇండియాలో చూసుకుంటే కనుక ఇస్రో ఉంది, అమెరికాలో చూసుకుంటే కనుక నాసా ఉంది, అలాగే యూఏఈ కూడా యూఏఈ స్పేస్ టెక్నాలజీ ఉంటుంది. స్పేస్ రీసెర్చ్ ద్వారా వాళ్ళు కూడా రాకెట్ లాంచ్ చేస్తూ ఉంటారు. సూర్యుడి మీద సూర్య ప్రయోగాలు, చంద్రుడి మీద చంద్రుడి ప్రయోగాలు, ఇలా ఆటోమేటిక్గా అన్ని రంగాల్లో టెక్నాలజీ అభివృద్ధి చెందాలి కాబట్టి ఆటోమేటిక్గా ఇస్రో వాళ్ళు ఇస్రో లాగా యూఏఈ వాళ్ళు కూడా స్పేస్ అనేది డెవలప్ చేసి స్పేస్ టెక్నాలజీని డెవలప్ చేసి రాకెట్ లాంచింగ్ అనేది చేస్తూ ఉంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ యువర్ యూట్యూబ్.